వాళ్ళ లైఫ్ వాడిది, నా లైఫ్ నాది. ఒకే ఒకటి చెప్తాను గైస్, వినండి. వినండిరా, అందరు వినండి, ఇదే పని వినండి. చెప్పి తగలడు. తన్ని నన్ను టోలింగ్స్ అయితే చెయ్యొద్దు. టోలింగ్సా? సర్లే ఏదో ఒకట్లే కానీ చాలా మంది ఇదంతా ఫ్రాంక్ గా ప్రాంకే. వాడు నన్ను కోటి మెట్లు ఎక్కిస్తా, కోడి మెట్ల వాడు నన్ను కోటి మెట్లు ఎక్కిస్తా. ఇదిగో నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. బ్యాంక్ పాస్బుక్ ని డైవోర్స్ పేపర్స్ అంటున్నారా మీ ఊర్లో? ఇది మా ఇద్దరు పర్సనాలిటీనా? పర్సనాలిటీ అవనే కాదు, విడాక్స్ కూడా అప్లై చేశాను. విడాక్స్ ఆర్యజేయు రాజు కుక్కజు కుక్కజు ఆర్యజేయు రాజు రారా బేసాలే. అసలు ఈ వైజాగ్ నిబ్బా నిబ్బి స్క్రాప్ పార్ట్ 3 ఏంటో ఇప్పటికి కూడా అర్థమైతలేదు నాకు. ఎందుకంటే ఇంటర్నెట్ లో వీల్ చేసే చెత్త మాత్రం ఆగుతలేదు. మళ్ళీ మొదలెట్టారా? కోవిడ్ అయినా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అని చెప్పి ఆగిపోయింది. ఈ క్రింజ్ వేవ్ ఆగుతూనే లేదు, థర్డ్ పార్ట్ వరకు తీసుకొచ్చింది. కంగ్రాచులేషన్స్. సో మై డియర్ ఆడియన్స్, మీరు గనక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారంటే మీ ప్రాణాల్ని మీరు కాపాడుకోండి. నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియో మీరు మాత్రం చూడొద్దు. కాదక్క, నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూసుకున్నాను, నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అని అంటే వెల్కమ్ టు ద క్లబ్. నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఈ పార్ట్ చూసి ఎంజాయ్ చేసి ఉన్న 2 కిడ్నీలు కూడా అమ్ముకోండి. కానీ పార్ట్ 4 కావాలని చెప్పి మాత్రం కామెంట్లు పెట్టకండి. నాకు అస్సలు ఓపిక లేదు బాబు ఈ చెత్త మీద రియాక్ట్ అవ్వడానికి. ఇంకా ఆదిత్య బ్రో సంగతి అయితే నాకు తెలియదు. బ్రో పోయినవా రిప్పా? No words, crying is only coming. సో ఈ వీడియో చూడడానికి వచ్చిన పెద్ద మనుషులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్ అండ్ ఆంటీ, స్వాగతం సుస్వాగతం. ఇంకా నేను ఎవరో మీకు తెలుసు కదా. నేను మీ సోనాలి, ది ఓన్లీ డౌన్ టు ఎర్త్ యూట్యూబర్ విత్ అవర్ వీరుడు ధీరుడు ఆదిత్య బ్రోతో. అయ్యా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో బేసిక్ గా ఇప్పటిదాకా జరిగిన మ్యాటర్ ఏంటంటే, నిబ్బీకి పాత బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయింది, కొత్త బాయ్ ఫ్రెండ్ తోని పెళ్ళైంది. ఆ పెళ్లి కూడా ఎట్లయిందంటే నేను చెప్పాను, ఆ చెత్త అంతా ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక కూడా నాకు లేదు. అది కనుక్కోవాలంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వెళ్ళి చూసుకోండి. దాని తర్వాత పెళ్ళైన వారానికి నిబ్బి ప్రెగ్నెంట్ అయింది. ఫుల్గా మామిడికాయలు తినాలనిపిస్తుంది. దాని తర్వాత జరిగిన స్టోరీని ఇప్పుడు మనం చూడబోతుంది. చూడండి, రియాక్ట్ అయిదాం, రోస్ట్ చేద్దాం. హలో గైస్, నమస్తే అక్క. వచ్చినావా అక్క? ఈసారి ఏం పెట్టావు అక్క? ఇది కొత్త ఛానల్ మాది. సో ఛానల్ పేరు చెప్తాను. కొత్త ఛానలా? అంటే మీకు ఇప్పటిదాకా లైఫ్ ఇచ్చిన కావేరి అక్కకే హ్యాండ్ ఇచ్చినారా మీరు? Guys, welcome back to the Kaveri Official. ఇంకేం వెల్కమ్ లే, ఒఫీషియల్లీనే ముంచేసినారు. పాపం మన ఆదిత్య బ్రో. దిలీప్ కి నాకు గొడవ అయింది. సో వాడు మంచోడు అనుకోకండి. మేమెందుకు అనుకుంటాం? సో వాడు మంచోడు అనుకోకండి. ఈ తెలుగు స్టేట్స్ లో బుద్ధునోడు ఎవ్వడు అనుకోడు. ఒకవేళ తెలుగు రానోళ్ళు కూడా నీ వీడియో చూస్తే కూడా ఏమనుకోరు. అవును. ఏంది బ్రో, నువ్వు అనుకున్నావా మంచోడని? ఏ వాడు నీకన్నా పెద్దోడు. వాడు చాలా చెత్త ఎదవా. ఆ క్వాలిటీ నచ్చే కదమ్మా నువ్వు పెళ్లి చేసుకుంది. అసలు ఈ సొల్లంతా ఆపి ఫస్ట్ ఏం చేసినాడో చెప్పు. బీచ్ రోడ్ లో ఒక అమ్మాయితో బయటకి వెళ్ళడం జరిగిందన్న ఈవినింగ్. ఎందుకు? ఫ్రాంక్ చేయడానికా? చేశారా? సో దానికి నేను ఇప్పుడు వచ్చి వాడిని అడగలేదు. అడగకు, ఇద్దరు కలిసి అడుక్కొని తినండి.
నిన్న కాక మొన్న పెళ్లి అయింది ఈ నిబ్బా నిబ్బి గాళ్ళకి. ఆ నిబ్బాగాడు బీచ్ రోడ్ లో ఇంకొక దాంతో తిరిగిండంట. ఈ నిబ్బి ఆ నిబ్బా నిబ్బి గాళ్ళని ఇద్దరిని చూసిందంట. అది అప్పటికప్పుడు అడగకుండా ఈ సొల్లంతా ఎప్పడానికి మంచి లొకేషన్ బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళి ఇస్త్రీ వేసుకున్న పింక్ కలర్ డ్రెస్ వేసుకొని ముఖానికి మేకప్ వేసుకొని వచ్చింది. ఏమి తేజస్సు బిడ్డ. కాల్ చేస్తాను, నీ ముందే కాల్ చేసి అడుగుతాను. చెయ్యి కాల్ చెయ్యి. నువ్వు ఎక్కువ చేయగానే ఒకసారి రా మరి. ఏమన్నాడు? అవును మరి. బోల్డ్ పనులున్నాయంట. అవును వీడు చాలా బిజీ. బోల్డ్ పనులున్నాయి. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా రాజశేఖర్ గారు గోడిలో ఫ్యాక్టరీలో సూపర్వైజర్ జాబ్ వచ్చింది. వీడు సైన్ చేసి అప్రూవల్ ఇస్తే గానీ బంగ్లాదేశ్ కు పైగా మన ఇండియా వాళ్ళకు గోటిల స్టాక్ పంపేయడానికి కుదరదు. సరే అయితే మన ఇద్దరం విడిపోయినట్టు పబ్లిక్ కూడా తెలియాలి కదా. పబ్లిక్ ఎందుకు తెలియాలి బై? పబ్లిక్ కూడా తెలియాలి కదా. మేమేం చేయాలి నీ గురించి తెలుసుకొని? నాకు ఇంట్రెస్ట్ పోయింది. బుక్ రాయాలనా, స్లామ్ బుక్ రాయాలనా, ఏం రాయాలి? ఏదైనా కొత్తగా రాయి. సరే రా ఒకసారి రా. ఇప్పుడు నువ్వు వాడికి కాల్ చేసి రమ్మంటావు. వాడేమో GTA వైస్ సిటీలో చీట్ కోడ్ కొడితే కార్ వస్తుంది కదా గాలిలో నుండి. వాడు ఎక్కడి నుంచో వైట్ కలర్ షర్ట్ వేసుకొని వస్తాడు. అరే నేను క్యాజువల్ గా చెప్పినాను రా వైట్ కలర్ షర్ట్ అని. నేను సీరియస్ గా తీసుకున్నాను. అదేంటి అమ్మాయి రాలేదా? అమ్మాయి పక్కన పెట్టు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ వాడు ఎవడు? ఎవడురా నువ్వు? అప్పుడే కొత్త క్యారెక్టర్స్ ని తీసుకురాకండి రా బాబు, కన్ఫ్యూజన్ అవుతుంది. ఏంటి అమ్మాయి రాలేదా? అమ్మాయి రూమ్ లో పడుకుంది, బాగాలేదు. అబ్బా మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. కమలాసన్ నేను లేకపోతే ఉండలేకపోతున్నా. అన్నా ఏందన్నా? నేను లేకపోతే ఉండలేకపోతున్నా. ఉంటది అలాగే ఉంటది. అదేందో బాబు ఈ స్టేట్ లో ఉన్న అమ్మాయిలకి ఇద్దరు అంటే వీక్నెస్. అసలు ఈ ఇద్దరు కోసం అమ్మాయిలందరూ కోసుకుంటారు. ఒకటేమో నువ్వు, ఇంకొకటేమో మా రోషన్ బాబు. నేను లేకపోతే ఉండలేకపోతున్నా. నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నా. అసలు ఎంత కంఫర్టబుల్ గా రాసుకుంటున్నారా మీరిద్దరు స్టోరీలు. అసలు మా రోషన్ బాబు నెక్స్ట్ వీడియో ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు అప్లోడ్ చేస్తాడో, దాంట్లో ఈసారి ఎంత రక్తం కక్కుంటాడో నేను ఎప్పుడు చూస్తానో, ఎప్పుడు రోజు చేస్తానో అన్న. కంబ్యాక్ అన్న ఏడ్చి చాలా రోజులు అవుతుందన్న. నిజమే మరి, నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? దీన్ని మీరు ఆ కావేరి అక్క తప్ప ఎవ్వరు పెళ్లి అని అనరు. కావేరి ఆఫీషియల్. సీరియస్ గా మాట్లాడడం నవ్వుతావేంటి? బోర్ కొట్టేసావు నిజంగా చెప్పాలని. బోర్ కొట్టేసిందా? బోర్ కొట్టేసావు. అరే నువ్వు ప్రపోజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ తలకి కటింగ్ చేపించుకోలేదురా. ఈ గ్యాప్ లోనే అమ్మాయి బోర్ కొట్టేసిందారా? చెప్పు తీసుకొట్టండి సార్. చెయ్యి చూసావా? చెయ్యి చూసావా? ఈ చేయి చూసినావా? మీరు చేసే చెత్తకి ఇరిటేట్ అయ్యి కామెంట్ సెక్షన్ లో ఎన్ని చేతులు ఉంటాయో చూస్తావా? చూసి తట్టుకోగలుగుతావా? కామెంట్ సెక్షన్ లో ఈ టైం స్టాంప్ పెట్టి చెయ్యి ఎమోజీ పెట్టండి. చూస్తేనే ముఖం బలిపోవాలి. ఒక్క దెబ్బ కొడితే ఒకటిన్నర టన్ను వెయిట్ రా. గైస్ అమ్మాయితో మాట్లాడదాం. మమ్మీ ఇచ్చేస్తున్నావు మమ్మీ. అరే ఎంత మంది అమ్మాయిలరా నీకు? కనిపించిన ప్రతి అమ్మాయికి మమ్మీ అంటావు. మమ్మీ అరే ఇంత మంది స్టెప్ మదర్స్ కూడా ఉండరు కదరా. అరే మమ్మీ అని పిలవకరా ప్లీజ్. బేబీ ఇచ్చేస్తున్నావు బేబీ. ఏంటి బాబా అన్న? బేబీ ఇచ్చేస్తున్నావు బేబీ. చీని ఏం టార్చర్ రా ఇది. ఇచ్చేస్తున్నావు బేబీ. అరే మీ అందరిని పెట్టి బేబీ సినిమా పార్ట్ 2 తీయొచ్చు. నీకేదో మాట్లాడుతుందంట, మాట్లాడు కొంచెం. దాన్ని ఏమన్నంటే అసలు ఊరుకొని ఇప్పుడు నీకు పడిపోతాయి. నువ్వు ఏమనొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినావు కదా, గ్యారెంటీగా చెప్తుంది. అంటే నేను దిలీపల్ వైఫ్ ని మాట్లాడాలి కొంచెం నీతో. ఎవరు లేరు. ఏంద్రో ఈ వీడియోలో నీకు డైలాగ్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. అది కాదు, తనకి మ్యారేజ్ అయిందని తెలుసు కదా, మరి ఎలా ఉండాలనిపిస్తుంది? ఎలా ఉండాలి అని అనిపిస్తుంది అని అడుగుతున్నావా, లేకపోతే వాడితోనే ఎట్లా ఉండాలనిపిస్తుంది అని అడుగుతున్నా? జస్ట్ మ్యారేజే కదా అయింది, దానికంటే ఎక్కువ ఇంకేమైతుంది? అక్క ఇదంతా స్క్రిప్టెడ్ అయినా నీ సిస్టర్ అక్క అమ్మాయి. నువ్వు పాస్ లో ఏమేం పని చేసినావు ఈ స్క్రిప్ట్ లో అదే ఉంది. సేమ్ టు సేమ్. పెళ్ళైపోయిన అబ్బాయితో నువ్వెలా ఉంటావు? ఉంచుకుంటున్నాడా? కాదు పెంచుకుంటున్నాడు. మరి పెళ్ళిళ్ళు కనలేదు కదా అంటే అవన్నీ నువ్వెలా మాట్లాడు? పిల్లల్ని కనలేదు కదా అని చెప్పేసి పిల్లల మ్యాటర్ లో పిల్లలే ఫైట్ చేస్తున్నారు. పిల్లలు దేవుడు కనీసం అలా ఇలా వదిలేరు అనుకోవట్లేదు కాబట్టి కనట్లేదు అప్పుడే. అరే మొన్ననే కదరా మీ పెళ్ళయింది, అంత తొందర ఎట్లా కన్నేస్తారా? నువ్వేమైనా కోడివా గుడ్డు పెడితే 20 రోజుల్లో బయటికి రావడానికి?
ప్రతిదానికి ఇంత స్పీడ్ ఏంద్రా బాబు? అది ఇది అన్నాం అనుకో నీకు అర్థమవుతుందా? 18+ కూడా ఉందా దీంట్లో? ఏటది నేను అవును నేను కొత్తదాన్ని అంటున్నా కదా. 10th పాస్ అయినా బాగుంటుండేరా. కాదు, అది మీ ఐక్యూ లెవెల్ కి చాలా ఎక్కువ అయిపోతుంది, కానీ 7th 8th అయినా పాస్ అయితే బాగుండేరా. ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను ఆగో. అరే చాలరా బాబు, నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పండి. వీడియో ఎందుకంటే లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయిందని. బ్రేకప్? పెళ్ళైన వాళ్ళకు కూడా బ్రేకప్లు అయితాయా? వాళ్ళ లైఫ్ వాడిది, నా లైఫ్ నాది. ఒకే ఒకటి చెప్తాను గైస్, వినండి. వినండి రా, అందరు వినండి, ఇదే పని వినండి. నువ్వు పనికొస్తుందేమో ఫ్యూచర్ లా. ఈ రోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రోజు మాట్లాడుతుంది వదిలేసి రోజు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అది చెప్పు. తన్ని నన్ను టోలింగ్స్ అయితే చెయ్యొద్దు. టోలింగ్సా? సర్లే ఏదో ఒకట్లే, కానీ టోలింగ్స్ అయితే చెయ్యొద్దు. టోల్ గేట్లు చెయ్యకండి. నెక్స్ట్. చాలా మంది ఇదంతా ఫ్రాంక్ ప్రాంకే. వాడు నన్ను కోటి మెట్లు ఎక్కిస్తా. కోడి మెట్ల? వాడు నన్ను కోటి మెట్లు ఎక్కిస్తా. ఇదిగో నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. బ్యాంక్ పాస్బుక్ ని డైవోర్స్ పేపర్స్ అంటున్నారా మీరు? ఇది మా ఇద్దరు పర్సనాలిటీలే. ఓకే. అవనే కాదు, విడాక్స్ కూడా అప్లై చేశాను. విడాక్స్ ఒకే ఒక్క ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ ఉందా? ఏంటది? పాన్ కార్డా, ఆధార్ కార్డా? ఇంకొక 2-3 ప్రూఫ్లు పట్టుకొని. ఫస్ట్ ప్రూఫ్ ఏందో చెప్పు. 2-3 ప్రూఫ్లు తర్వాత పట్టుకోగాని. జస్ట్ కోర్టు మెట్లు ఎక్కినంత వరకు అవన్నీ ప్రూఫ్స్ ఉంచుతాను. ప్రూఫ్లు పట్టుకొని కోడి పెట్టలేదు. పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయిందా? ఇంకా నెక్స్ట్ లక్కీగా ఎవరు? ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో? ఎవరై ఉంటారు? ఎందుకు నా వైపు చూస్తున్నావు? చూస్తున్నా అంతే. నువ్వు ఎందుకు చూస్తున్నావో నాకు అర్థమైంది, కానీ చూడమాక. చూస్తాను రా భయ్. ఇప్పుడు గనక అటు తిరగకపోతే నేను తిప్పేస్తాను నీ మెడకాయ. తిప్పు. ఇప్పుడు గనక అటు తిరగకపోతే నేను తిప్పేస్తాను నీ మెడకాయ. తిప్పు. నన్ను నలుగురు ఎత్తుకొని మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇద్దరికి విడాకులు కూడా అయిపోయి. ఇప్పుడే కదమ్మా నువ్వు విడాక్స్ అప్లై చేసింది? విడాక్స్ కూడా అప్లై చేశాను ఇప్పుడే కదా. 1 minute గ్యాప్ లో విడాకులు ఎట్లా వచ్చేస్తాయి? ఇప్పుడు ఇద్దరికి విడాకులు కూడా అయిపోయి. 15 days బ్యాక్ పెళ్లి, 10 days బ్యాక్ ప్రెగ్నెన్సీ, 5 days బ్యాక్ విడాకులు. సారీ, విడాక్స్. వాడు ఒక ఫ్లాష్ మ్యాన్, నువ్వు ఒక ఫ్లాష్ ఉమెన్. మీరు చెప్పే సొల్లంతా వింటున్నాం కాబట్టి ఈ స్టోరీ మొత్తంలో హౌలగా లేవర్రా అంటే మేము. ఎన్ని డబ్బులు ఖర్చు అయినా లాస్ట్ కి ఏదో ఒక పాస్ పని చేసుకున్నా ఇంకా ఇట్లాంటి పనులు చేస్తూ ఉండండి. లాస్ట్ కి అదే పని చేస్తూ బతకాలి. ఈ వీడియోలో ఉన్నది ఏంట్రా అంటే 8 నిమిషాల వీడియోలో 80 దారుణమైన బూతులు మాట్లాడినా ఒక 18 ఏళ్ల నిబ్బి. అది దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి. మొత్తం సొల్లే అందరికి తెలుసు. ఇంకా వీళ్ళ భాషలో చెప్పాలంటే ఫ్రాంక్. ఈ వయసులో సరిగ్గా గైడెన్స్ లేకనే ఇంత దారుణమైన పనులు చేస్తున్నారు ఈ ఏజ్ లో. మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు. సొంత ఛానల్ పెట్టుకునే రేంజ్ కి వచ్చిరంటే యూ కెన్ అండర్స్టాండ్. ఈ చెత్త ఇక్కడతో ఆగదు. కొన్ని రోజులు చూసిన తర్వాత మనకే చిరాకులేస్తుంది. వీళ్ళు పాత ముఖాలు అయిపోతారు. చూసిన ప్రతిసారి ఇది సోది అని చెప్పేసి మనం కూడా వదిలేస్తాం. లైఫ్ ని కాంటెంట్ గా మార్చడం చాలా ఈజీ, కానీ కాంటెంట్ కోసం లైఫ్ ని ఫేక్ చేయడం చీప్. లిటరలీ చీప్ ట్రిక్స్ ఇవన్నీ. దే డోంట్ డిజర్వ్ ఎనీ మోర్ అటెన్షన్ గైస్. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ వే టు అన్ఫాలో దెమ్. ఇంకా లెట్స్ నాట్ ఎంటర్టైన్. మస్త్ అయిపోయింది, ఇంకా చాలు. మళ్ళీ చెప్తున్నా, పార్ట్ 4 కావాలని చెప్పేసి కామెంట్ చేయకండి. ఒకవేళ మీరు ఆ వీడియో చేయమంటే ఆదిత్య బ్రో ఆ వీడియో మీద పని చేయడానికి చాలా అడుగుతాడు. ఎంత కావాలి? 2 కోట్లు కావాలి. 3 తీసుకున్నానా? 3 తీసుకో. ఓకే, మరి నువ్వు ఇక్కడ దాకా వీడియో చూసినావు అంటే ఎక్కడో ఒక నవ్వే ఉంటావు కదా. నీకు నచ్చిన టైం స్టాంప్ కామెంట్ చేయి, లేదంటే చెయ్యి మోజీ పెట్టేసి లైక్ అయినా చెయ్యి. ఈ వీడియోకి టార్గెట్ 50,000 లైక్స్ అండ్ 5,000 కామెంట్స్.
పగిలిపోవాలి. 5000 కామెంట్స్ కొట్టండి, వెళ్ళండి. చేతులన్నీ స్పామ్ అయిపోవాలి. నేను ఒక సీరియస్ టాపిక్ మీద ఒక వీడియో చేసిన, మీరందరు వెళ్ళి ఆ వీడియో చూడండి. ఇట్స్ అ మస్ట్ వాచ్ వీడియో. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏదో ఒక కామెడీ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తా. ఇక నేనెవరో, మన ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి తెలుసు కాబట్టి తెలుసు కదా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. ఆల్రెడీ కాషన్ కియా. అల్లి నువ్వేరా దీపురా నా దడకనురా డిన్నర్కి రా దొండకాయ కూర జనాలకే జలసీరా మన జోడి అంటే దడదడలేరా ఈ తుప్పలే తోడుగా ఇసుకలో 7 అడుగులురా సముద్రమే సాక్షిగా జనాలకే శిక్షగా